మురళి కారులో వెళ్ళి రమ్మంటే దగ్గరే కదా అని పొరపాటున రిక్షా ఎక్కాను. ఈ హైదరాబాద్ రిక్షాలో ఎక్కిన వాడు ఎవ్వడు తల ఎత్తుకొని బ్రతకడానికి వీల్లేదు. ఊరంతా అప్పుడు చేసిన వాడు ఒక్కడికే ఇది ఉపయోగం. ఎంత దూరం వచ్చామో చూసుకోవాలంటే ఇంతే, 2 వైపులా తార్ రోడే. కాసేపు అవ్వగానే వచ్చింది అన్నాడు. అమ్మయ్యాను దూకేశాను, మీ ఇంట్లో దూరేశాను. మధు ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? అమ్మ 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 మధు కూర్చుంటావా? అందరూ మామూలుగా కూర్చోంటారు, నువ్వు ఇంకో టైపులో అన్నావా? సరే కూర్చుంటాను. ఇవాళ మురళి హాస్పిటల్ ప్రారంభించిన రోజు మీ ఇద్దరికి బట్టలు పంపించాడు. పేదలకు వస్త్రదానం అన్నమాట. ఆయన దయవల్ల మేమంత దరిద్రంలో లేవని చెప్పి తీసుకెళ్ళిచ్చాయి. ఏమిటలా ఉన్నావు? ఇంకోడెవడైనా అయితే చంపనైనా చంపేవాడు, చావనైనా చచ్చేవాడు. ఇక నుంచైనా మా మానాన్న మమ్మల్ని బతకనివ్వమని వెళ్ళి మీ మురళితో చెప్పు. చీటికి మాటికి ఏదో సాకుతో తనొచ్చి ఇలా బహుమతులు పంపి నన్ను చిత్రం వచ్చేయొద్దని చెప్పు. ఒంట్లో ఎలా ఉందిరా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వెళ్ళు. డబ్బు విరజిమ్మి మమ్మల్ని కొనాలని చూస్తున్నాడే నీ స్నేహితుడు, వాడితో ఇక లలితను పూర్తిగా మర్చిపోమని చెప్పు. గెట్ అవుట్. అంటే మురళి లలితల సంబంధాన్ని అనుమానిస్తున్నావు నువ్వు? నా కళ్ళని చెవుల్ని నమ్ముతాను నేను. అవే మనిషిని తప్పుదో పట్టించేవే అవిరా. మురళి మీ ఇంటికి వస్తున్నాడని అతనికి లలితకి సంబంధం అంటకట్టేవన్నమాట. ఒరే, ఇవాళ నేను వచ్చాను, రేపు నాకు అలా అనుకునే వెర్రివాణ్ణి కాను నేను. మనుషులందరూ ఒక్కలా ఎందుకుంటారు? 5 వేళ్ళు సమానంగా ఉంటాయా? ఉంటాయిరా. కుష్ఠరోగం వచ్చిన వాడికి 5 వేళ్ళు సమానంగానే ఉంటాయి. దేవుడు లాంటి మురళి గురించి పాపం మాటలని ఆ రోగాన్ని కొని తెచ్చుకోకు. చూడు, నడినెత్తిన ఉన్న సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ ముఖం మీదే పడుతుందిరా, గుర్తుంచుకో. అదేమిట్రా, ఏమైంది? వాళ్ళు ఏమైనా అన్నారు నిన్ను? నన్నంటే పర్వాలేదు మురళి, నిన్నన్నారు. కలిసి చదువుకున్న భాగ్యానికి నువ్వు నన్ను చేరదీశావు. నాకు 2 కళ్ళ లాంటి 2 కొడుకులు ఉన్నారు. మురళి, నువ్వు అని అమ్మ అన్నప్పుడల్లా నేను కళ్ళు తెరవడానికి ముందే కళ్ళు మూసిన మా అమ్మ గుర్తుకొస్తుంది. అటువంటి నిన్ను గురించి, అమ్మ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే అసలు వాడి 4 పేకేద్దామంత ఆవేశం వచ్చింది. కానీ నేను అలా చేస్తే నీకు చెడ్డ పేరు వస్తుందేమోనని. బాబు, ఆవేశపడకు. అసలేం జరిగిందో చెప్పరా ప్లీజ్. వాడు ఆ రాస్కల్ నీకు లలితకు ఇంకా సంబంధం ఉందని అనుమానిస్తున్నాడు రా. మధు, నీకో శుభవార్తయ్యా. మీ ఆవిడ నెల తప్పింది. నెల తప్పడంలో గొప్ప ఏమిటి? నేను చదువుకునే రోజులో సంవత్సరాలే తప్పేవాడిని. అయినా అదేం చెప్పడం, సరిగ్గా చెప్పు. అదే, నువ్వు తండ్రివి కాబోతున్నావయ్యా. అలాంటి గ్యారంటీలు ఇవ్వకు. మీ ఆవిడ తల్లి కాబోతుందయ్యా, ఇది మాత్రం గ్యారంటీ. ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. తెలిసింది. నేను వెళ్ళానని తెలిసిందా? డాక్టర్ గారు చెప్పిన మాట తెలిసిందా? 2 తెలిసాయి. ఆ వార్త తెలిసిందని ఇలాగంటే చెప్పడం. మీరు తండ్రి కాబోతున్నారని నేను సిగ్గుపడుతూ చెప్పుకోవాలని, ఆ మాట వినగానే ఆనందంతో మీరు నన్ను దగ్గర తీసుకుంటారని ఎంతో ఆశపడ్డా. ఏమండి, నాకు తెలిసింది నువ్వు తల్లివి కాబోతున్నావని, నేను తండ్రిని కాబోతున్నాను కాదు. ఏమిటి ఏమిటి ఇప్పుడు మీరు అన్నమాట? నేనన్నమాట ఉన్నమాట, లోకమంతా అనుకుంటున్నమాట. అంటే నన్ను మీరు ఈ మాట నువ్వు సిగ్గుపడుతూ చెప్పుకోవాల్సింది నాకు కాదనుకుంటాను. పర్వాలేదు, నేనేమనుకోను. వెళ్ళు, వెళ్ళి ఈ మాట మీ మురళికి చెప్పిరా. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎందుకు వచ్చిందో తెలుసు.
ఏదో సాకుతో నెలకోసారి మన ఇంటికి కొత్త బట్టలు ఎందుకు వస్తున్నాయో తెలుసు. మనం సినిమాలకి షికార్లకి తిరగడానికి మన ఇంటికి కార్లు ఎందుకు వస్తున్నాయో తెలుసు. అమ్మని చూడాలని సాకుతో అమ్మాయి గారు అబ్బాయి గారింటికి ఎందుకు వెళ్తున్నారో తెలుసు. నేను మెతుకులు ఎరుకు తింటున్న ఆకులో ఇంకొకటి పంచపక్ష పరమాణాలు తింటున్నాడని తెలుసు. తెలుసు, నాకన్నీ తెలుసు. ఇన్ని తెలిసినా ఇన్నాళ్ళు ఏమీ తెలియనట్టు పడున్నాను. ఎందుకో తెలుసా? నేను 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 డాఫర్ని, జీవు నెత్తులేని రాస్కల్ని, భార్యను తాచి భోగాలనిపించే ఇడియట్ని. నో నో, ఇంకా భరించలేను. ఎవడి పాపమో నా పాప రూపంలో నీ కడుపులో పెరుగుతున్నా నవ్వుతూ పడి ఉండలేను. ఐ కాంట్. మతిపోయేటంతగా తప్పదాగిన వాడు కూడా తల్లిని కొలటాన్ని పిలవడు రాస్కౌండ్రల్. నీకు ప్రమోషన్ రావడానికి, నీ ఇంటికి బట్టలు బహుమతులు రావడానికి కారణం నేను లలితని ఇంకా ప్రేమిస్తున్నాను కాబట్టనే కానీ ఉద్దేశం. ఎస్, ఐ లవ్ హర్. డూ యూ హియర్ మీ? ఐ స్టిల్ లవ్ హర్. నీకు అర్థం తెలిసిన ప్రేమ ఒక్కటే కాదురా ఈ సృష్టిలో ఉన్నది. కొడుకు తల్లిని ప్రేమిస్తాడు, అన్న చెల్లెల్ని ప్రేమిస్తాడు, భక్తుడు అమ్మవారిని ప్రేమిస్తాడు. ఇవేవి కామం తీర్చుకోవడానికి కాదు. ఈ ప్రేమలన్నీ పడకనింటికే దోవదీసేవైతే ఈ మనుషులందరూ కుక్కల్లా పశువుల్లా వీధుల్లో పడి దొరుకుతుంటారా ఇడియట్. తెలివిగా మాట్లాడి చేసిన తప్పుని కప్పిపుచ్చాలని ప్రయత్నించక మిస్టర్. లలిత నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకున్నావా లేదా? అనుకున్నాను. చిన్నప్పుడు చందమామతో ఆడుకోవాలనుకున్నాను. నక్షత్రాలని తెంపుకొచ్చి దండగుచ్చి దేవుడి బెళ్ళ వేయాలనుకున్నాను. ఆ వయసులో అవి ఎలా జరగలేదు. ఈ వయసులో ఇవి కూడా అలాగే జరగలేదు. ఆశించినవి జరగకూడదన్నది భగవంతుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చినవారు. అందుకే నీ ఆశ తీరలేదు కాబట్టే స్నేహితుడికి పెళ్లి జరిపించావు. స్నేహం ముసుగులో ద్రోహం చేయొచ్చని, స్నేహితుడి భార్యను వాడుకోవచ్చని. మధు మధు మధు, ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ అలా మాట్లాడు. అలా మాట్లాడి పవిత్రమైన స్నేహాన్ని అపవిత్రం చేయకు. మధు, నీ పెళ్లి ముందు నేను లలితను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం. కానీ ఆ క్షణం నుంచి ఎలా ఎలా నీకు నచ్చ చెప్పగలను? నిన్నెలా నమ్మించగలదు? ఇన్నాళ్ళు నమ్మించింది చాలు. మధు, నాకు అమ్మ తప్ప నానేవాళ్ళు ఎవరు లేరు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ప్లీజ్ నా మాట నమ్మరా? లలిత మీద నీ అనుమానం పోతుందంటే నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. లలిత లలిత ఏ పాపం ఎరగదు. నేను మీ ఇంటికి రావడమే ఈ అపార్థానికి అనర్థానికి కారణమైతే ఇక నుంచి నా మొహం మీకు చూపించడం, మీకు శాశ్వతంగా దూరం అయిపోతాను. మధు, వస్తాను. మధు, అలా పిలవడం లలిత తప్పు కాదు, మన భాష గొప్పతనం. ఏమండి అని భర్తని మాత్రమే పిలవాలనుకోకు. పెద్దవాళ్ళందరినీ అలాగే పిలుస్తారు. మురళి, ఇక నుంచి దీని అవసరం నాకు లేదు బాబు. ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, అంతా స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు సీ ఎవ్రీథింగ్. ఈ రంగుటద్దాల చాటు నుంచి రంగుపోయని హంగులమచ్చని స్వచ్ఛమైన లోకాన్ని చూడగలుగుతున్నాను. మురళి, నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది మురళి. భయం ఎందుకు? ఇవాళ నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుసా? 30 మైళ్ళ నడకలు, మైలు మైలుకి నా బ్రతుకు తిరిగిన మలుపులు తలుచుకుంటే నవ్వొస్తుంది. అపార్థానికి గురై సావిత్రి చావుకు కారకుండా ఈ భూభారాన్ని కొంత తగ్గించినందుకు గర్వంతో నవ్వొస్తుంది.
జన్మనిచ్చిన అమ్మ కాపాడలేకపోయినందుకు నా అసమర్థతకు నవ్వుస్తూ లలిత ఇప్పుడున్న స్థితిని చూసి బాధతో నవ్వుస్తూ మతికి నా కళ్ళిచ్చి అపాత్రదానం చేశాను కదా. ఆ పశ్చాత్తాపంతో నవ్వొస్తుంది. బాబా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా కాలానికి మనసారా కసి తీరా నవ్వగలుగుతున్నాను రా. I'm laughing at my life. వద్దుపోయింది, ఇక్కడ వెళ్ళు. నిన్ను ఇలా వదిలి వెళ్ళలేను మురళి. రాత్రికి ఇక్కడే ఉంటారు. బాబు, ఇంకో ప్రాణిని కూడా బాధ పెట్టాననే విరక్తితో ఇంకోసారి నవ్వుకునేలా చేయకు. నేను వెళ్ళలేను మురళి. బాబు, నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళకపోతే నా మీద ఒట్టు. అలాగే. లలిత, ఇప్పటికే ఎంతో ఆలస్యం అయిపోయింది లలిత. ఇక నుంచైనా నువ్వు సుఖంగా బ్రతికే ఏర్పాటు చేస్తున్నావు. ఒక ఆడదాని మనసులో ఇద్దరు చోటు చేసుకోలేరు. ఉంటే నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఏమిటి బాబు ఇక్కడ నిలబడ్డారేమిటి? లోపలికి రండి బాబు. వద్దు వీరయ్య, ఎప్పుడు లేంది మురళి వాళ్ళ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడే గాని గేటు బయట నిలబడొద్దని చెప్పలేదుగా. అందుకే ఇక్కడ నిలబడ్డాను. ఇవాళ మురళిని చూస్తే నాకేదో భయంగా ఉంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ భాస్కర్ గారిని రమ్మని ఫోన్ చేయి. ఆఖరి క్షణం కూడా ఇలాగే నీ ఒళ్ళో పడుకుని నిన్నే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతారు. మురళి, మురళి, నన్ను క్షమించు మురళి. ఈ అనర్థానికి కారణం నేను. నువ్వు బ్రతకాలి మురళి. మంచితనం చచ్చిపోకూడదు.